రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలంటూ దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పార్లమెంట్ ఎన్నికల తయారు, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ కీలక సమావేశంలో పాల్గొనే నాయకులతో పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ క్లస్టర్ ఇన్ఛార్జీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. బుధవారం నుండి బీజేపీ అభ్యర్థులుగా అసెంబ్లీలోకి పోటీ చేసిన వారితో సమావేశాలు నిర్వహిస్తారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లను బట్టి అసెంబ్లీలను విభజిస్తున్నారు. మొదటిగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి గెలుపొందినటువంటి బీజేపీ అభ్యర్థులతో, ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచినటువంటి అభ్యర్థులతో మూడో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులతో నడ్డా భేటీ కాబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ సన్నద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ నందు. బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుగానే స్టార్ట్ చేయబోతుంది. దీంట్లో భాగంగా అసెంబ్లీలో జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి పొరపాట్లు ఏవి జరగకుండా ముందుగానే అభ్యర్థుల ప్రకటన కావచ్చు, మరియు వ్యూహాలు కావచ్చు ముందుగానే రచించాలని చెప్పేసి బీజేపీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈరోజు ఢిల్లీలో పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశం ఒకటి జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరగబోతుంది. దక్షిణాదికి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులతో పాటు ఈ సమావేశం ఉండబోతుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు 4 ప్రధాన కార్యదర్శులు వెళ్లాల్సి ఉంది. కానీ కిషన్ రెడ్డి గైర్హాజరు అవుతున్నట్టు సమాచారం. బండి సంజయ్తో పాటు మరో 3 ప్రధాన కార్యదర్శులుగా వెళ్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా ఈరోజు జరిగే పార్లమెంటరీ సమావేశంలో అభ్యర్థుల ఖరారు కావచ్చు, అంటే అభ్యర్థులకు ఎవరెవరికి సీట్లు ఖరారు చేయాలి, ఎవరికి కేటాయించాలనే విషయం తర్జన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇన్ఛార్జ్ విషయంలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఇప్పటికే కొంతమందిని నియమించడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకు 17 స్థానాలకు సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్లను కూడా నియమించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు చర్చ కూడా అక్కడ జరుగుతుంది. అలాగే ఇందులో చర్చలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రామాలయం సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఈరోజు చర్చించబోతున్నారు. 22న జరిగేటటువంటి రామాలయ విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది. దీన్ని కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షుని కూడా ప్రస్తుతం నిన్న ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఒక జనరల్ సెక్రటరీ కూడా నియమించడం జరిగింది. ఇతను ఇంతకుముందు చంద్రశేఖర్ అనే వ్యక్తిని నియమించారు. చంద్రశేఖర్ ఇంతకుముందు యూపీకి అధ్యక్షునిగా యూపీకి ఇతను స్వస్థలం యూపీ, ప్రస్తుతం ఆయన రాజస్థాన్కి సంస్థాగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతన్ని నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా బీజేపీ సంబంధించిన జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా ఎందుకంటే యూపీలో ఆదిత్యనాథ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే కూడా ఆ ఇంపాక్ట్ తెలంగాణలో కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చర్చించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న అతన్ని చంద్రశేఖర్ని తెలంగాణకు సంబంధించిన జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మరియు మరొక విషయం కూడా ఈరోజు తెలంగాణ పార్లమెంట్లో జరిగే విషయంలో మరొక విషయం ఉండబోతుంది. తెలంగాణలో బీజేపీకి సంబంధించిన మీటింగ్ ప్రచారంలో భాగంగా కూడా మోడీకి సంబంధించినటువంటి 2 బహిరంగ సభలు కూడా తెలంగాణలో పెట్టాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగా ఆ రెండు సభలకు సంబంధించిన విషయాలు, అంటే తెలంగాణలో ఏ ప్రాంతాల్లో పెడితే మనకు బీజేపీ కలిసి వస్తుందని చెప్పేసి చర్చలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు 3 సభలు పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రచారంలో భాగంగా మోడీకి ఎక్కడైతే, అంటే ఈ ప్రస్తుతం ఎంపీ స్థానాలు 4 ఉన్నాయి, ఆ ఎంపీ స్థానాలు ఆల్రెడీ వారికే సిట్టింగ్లకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వారితో పాటు ఇప్పుడున్న ఎంపీ స్థానాలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే మోడీ సభ ఉంటుందో దాన్ని పెడితే ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం ఆదిలాబాద్లో కూడా అసెంబ్లీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా పెడితే దాంతోపాటు ఎంపీ స్థానాన్ని కూడా మనం కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ కూడా ఒక మోడీ సభ పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ చర్చలో ఈరోజు రావచ్చు. అలాగే పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్ ఈరోజు జరిగే మీటింగ్లో కూడా
ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వాళ్ళ పేర్లు ఈరోజు సూత్రప్రాయంగా బయటికి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ముందే అభ్యర్థులను ప్రకటిస్తే వారు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు, ప్రచారానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి గ్యాప్ ఉండకపోదు. ఎవరు పోటీ చేసే అభ్యర్థులు కూడా మాకు సీటు వస్తుందో రాదా, మాకు బీఫామ్ వస్తుందో రాదా అని కన్ఫ్యూజన్ ఏది లేకుండా ముందుగా ప్రకటిస్తే అది బీజేపీకి కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు జరిగే అంటే పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా ఆ బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. దానితో పాటు ఈ మోడీ సభలు కావచ్చు, అలాగే వికసిత భారత్ సంబంధించినటువంటి విషయం కూడా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లను లబ్ధి పొందుతున్నారో వాటికి సంబంధించిన విషయాలు పూర్తిగా వాళ్ళకి చెప్తూ బీజేపీ నుంచి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ప్రజలకు అని చెప్పేసి విషయాలు కూడా ఈ ప్రచారంలో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రచారం చేయాలని చెప్పేసి మొదలైన విషయాలు ఈరోజు జరిగే జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగేటటువంటి సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, లోక్సభకు సెలెక్ట్ చేసే అభ్యర్థులకు కావచ్చు, వీళ్ళందరికీ సూచించే ప్రక్రియ కూడా ఈరోజు జరగబోతుంది. నందు రైట్ థ్యాంక్ యూ చారి.